మల్లవ్వ నాంపల్లి. మాది గ్రామం వంకసాపురం. గ్రామానికి నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నాక మేము చేసిన పనులు అభివృద్ధి పనులు. ప్రజల అందరి ఆశీర్వాదంతో ఆమె సర్పంచ్గా ఎన్నుకోబడ్డ తర్వాత మా గ్రామంలో ఫస్ట్ మేము చేసింది ఇంద్రనగర్ అనే ఒక ఆమ్లెట్ విలేజ్లో మిషన్ భగీరథ దాని మీద ఒక 50 ఇండ్లకు ఇంటింటికి నల్ల కనెక్షన్ పెట్టించింది మా సర్పంచ్ గారు. వాళ్ళ ఇంటి నుంచి ఒక్క రూపాయి పెట్టకుండా ఇంటింటికి 50 ఇండ్లకు ఇంటింటికి నల్ల పెట్టించింది. దాని ప్రకారంగా దాని తదనంతరం ఎంబడే గ్రామంలో మినరల్ వాటర్ లేవని ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే బాల వికాస్ సంస్థను ఎన్నుకొని తిరిగి బాల వికాస్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇంటింటికి అందరు సభ్యత్వం తీసుకొని గ్రామ ప్రజలందరూ సభ్యత్వం తీసుకొని బాల వికాస్ ఏర్పాటు చేసుకొని ఇలా గ్రామంలో మినరల్ వాటర్ ఇబ్బంది లేకుండా ప్రజలు దాన్ని మంచిగా స్వీకరిస్తారు. దాని తదనంతరము కొంచెము ఈ నర్సరీ అది దాని కొంచెం ఇబ్బందులు ఉండే గవర్నమెంట్ ల్యాండ్ల ఎంఆర్ఓ గారి సాయంతో ఇందిరమ్మ కాలనీ దగ్గర ఒక 30 గుంటలు నర్సరీ ప్రత్యేకంగా నర్సరీ గ్రామం కొరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అని అంటే ఏమేం చేసినాము పోతే మూదామెల్ల ఇంటి దగ్గర నుండి స్కూల్ వారి దాకా గవర్నమెంట్ స్కూల్ దాకా మోరీ లేదని ఇబ్బంది పడుతుంటే వర్షాకాలంలో ఇండ్లు అనేటి ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి మునిగేటి అవి అంటే ఒక పైప్ లైన్ సెట్ చేసి అది పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత గ్రామ పంచాయతీ నుండి రేగులమల్ల ఇంటి దాకా ఒక మోరీ వేయడం జరిగింది. ఆ మోరీ కూడా పూర్తి చేసుకున్నాం. దాని తర్వాత పల్లె ప్రకృతి వనానికి గ్రామ ప్రజల ఆదేశాల మేరకు గ్రామ ప్రజలం అందరం కలిసి అక్కడ ఒక 2 ఎకరాల జాగా ఇది పల్లె ప్రకృతి వనానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత గ్రామ ప్రజలు మహిళలు పురుషులు యువకుల ఆలోచన విధానం ప్రకారంగా అందరం కలిసి అనుకొని ఒక గవర్నమెంట్ ల్యాండ్ల 2 ఎకరాల జాగల బతుకమ్మ తెప్పే పల్లె ఇది క్రీడా ప్రాంగణం నిర్మించుకోవడం జరిగింది. అది కూడా పూర్తి అయిపోయింది. దాని తర్వాత శ్మశాన వాటికకు అక్కడ 1 ఎకరంన్నర జాగల శ్మశాన వాటిక నిర్మించుకోవడం జరిగింది. అదే ప్రకారంగా ఐకేపీ సెంటర్ కానీ బండ మీద 1 ఎకరంన్నర జాగకు మట్టి తోలి 1 ఎకరంన్నర జాగ ఐకేపీ సెంటర్కి తయారు చేయడం జరిగింది. దాని తర్వాత పన్నేల బండ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు కొత్తగా రోడ్డు వేయడం జరిగింది. ఒక 40 ఫీట్ వెడల్పుతోటి కొత్తగా పొలాల రైతుల గురించి అని కొత్తగా రోడ్డు వేయడం జరిగింది. దాని తర్వాత గ్రామంలో ఒక ట్రాక్టర్ వస్తే ఒక సైకిల్ పోయేది కాదు, ఒక బైక్ వచ్చినా పోయేది కాదు. ఊరు ప్రజలందరూ ఇప్పుడు కాదు 87 నుంచి ఊళ్ళో ఇబ్బంది అవుతుందని చాలా రకాలుగా ఇబ్బంది పడితే అందరం అనుకొని గ్రామంలో ప్రతి వార్డు మెంబర్ కానీ యువత కానీ మహిళలు కానీ అందరూ ప్రోత్సాహంతో ఒక 10-12 ఇండ్లను కూల్చి ఇలా బ్రహ్మాండంగా బస్సు వెళ్ళిపోయే పరిస్థితిలో చేసుకున్నాం. అదే ప్రకారంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు గొర్రె షెడ్లు కావాలంటే గొర్రె షెడ్ల గురించి ఒక 2 ఎకరాల జాగా యాక్టిఫై చేసుకోవడం జరిగింది. అది ఎంఆర్ఓ గారు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దాని తర్వాత గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కొనుగోలు జరిగింది. అదే ప్రకారంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి కంపోస్ట్ షెడ్ తయారు చేసినాం కాబట్టి కంపోస్ట్ షెడ్లా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఎరువు తయారు చేసి ఈ హరితార మొక్కలకు వేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నర్సరీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఇంట్లో మొక్కలు పెంచి ప్రతి ఇంటికి ఇంటింట ప్రతిసారి ఇంటికి 5-4 మొక్కల మీద జామలు నిమ్మలు మునిగ అనేది ప్రతి ఇంటికి కూడా గ్రామంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ జరిగింది. ఇంకొకటి కళ్యాణ లక్ష్మి అంటే దాదాపు ఊరికి ఒక 60-70 కళ్యాణ లక్ష్మిలు వచ్చినాయి. ఇంకొకటి రైతు బీమా కూడా ఇంట్లో కొంతమందికి వచ్చినాయి. ఇక పోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక 40-50-70 మంది దాకా వచ్చినాయి. మా ఆయంలో మేము మా సర్పంచ్ గెలిచిన తర్వాత ఒక్కటేసారి 86 పింఛన్లు వచ్చినాయి. వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఏజ్ బార్లకు కావచ్చు. ఇవి ఒక 83 పింఛన్లు
ఒకటేసారి రావడం జరిగింది. ఈ కరోనా రావడం వల్ల ఈ కరోనాలో మాకు కొంత సమయమే దొరికింది. 2.5 సంవత్సరాల దాకా 2.5 సంవత్సరాలు కరోనాతోటే ఎల్లదీయడం అయింది సర్పంచ్లం అనేది. ఇంకోటి ఏంటంటే ఈ కరోనాలో కొన్ని చేసుకుందామంటే మాకు ముఖ్య ఆశ ఏముందంటే మా గ్రామంలో మహిళా భవనం అనేది లేదు. ఖచ్చితంగా మహిళలకు మహిళా భవనం ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. టైం సరిపోలేదు. ఇంకొకటి ఏంటంటే మేజర్గా ప్రగతి భవనం అనేది మాకు ప్రొసీడింగ్ వచ్చింది. అది కడదామన్నా ఇప్పుడు సమయం సరిపోలేదు. ప్రగతి భవనం వచ్చింది. ముఖ్యంగా మిగిలిన ఆశలు కొన్ని ఉన్నాయి. మహిళా భవనము, ఏది ప్రగతి భవనము, ఒక యూత్ భవనం, ఈ కొన్ని పనులు చేయాలనేది ఒక ఆశ మిగిలిపోయింది. టైం సరిపోలేదు. వీటి మీద ఆశ మిగిలిపోయింది. ఒక్కవేళ భగవంతుని కృప, గ్రామ ప్రజల ఆశీర్వాదము ఉండి ఒకవేళ చెయ్యాలనే అవకాశం ఇస్తే చెయ్యాలనే ఇవి పూర్తి చేయాలనే ఆలోచన మీదనే ఇప్పటి వరకు కొనసాగుతున్నాము. ఇక దీని తర్వాత ఏం జరుగుతుంది ఏంది అనేది ఈ ఆశలు అయితే ఒక 2-3 మిగిలిపోయినాయి. యూత్ భవనము, మహిళా భవనము, ప్రగతి భవనం మిగిలిపోయినాయి. ఇంకొకటి ఏమైందంటే రాయనగర్ వాళ్ళ ఇంటి దాకా నుండి పన్నెల బండ వరకు సీసీ రోడ్ అనేది శాంక్షన్ వచ్చింది. డ్రైనేజీ సీసీ రోడ్ వచ్చింది, అది కూడా కాలేదు. మేజర్గా ఇప్పుడైతే ఇవి ఉన్నాయి. ఇంకొకటి మాకు 2 బ్రిడ్జీలు ఆల్రెడీ ఇంతకు ముందే వచ్చినాయి. ఆ బ్రిడ్జీలు పూర్తి అయిపోయినాయి. మొన్నటిదాకా ఆ బ్రిడ్జీలు అవి కూడా లాభం లేకుండే. వర్షాకాలంలో అయితే బదినపల్లి నుండి లేకపోతే లక్ష్మీపురం నుంచి తిరిగిపోయే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఈ కొద్ది రోజులనే ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి అయింది. రేపో ఎల్లుండే కూడా అది కంప్లీట్ కానున్నది. ఈ అవకాశం ఎల్లవకు గ్రామ ప్రజలందరూ ఈ అవకాశం ఇచ్చి యూత్, ముసలి వాళ్ళు, మహిళలు, పురుషులు, నాతోటి సమానులైన వాళ్ళు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ అందరూ ఆశీర్వదించి అభిమానంగా ఆశీర్వదించి ఈమెను గెలిపించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదే ప్రకారంగా మేము ఇంత చిన్నోళ్ళం అయి ఉన్నందుకు అన్ని సామాజిక వర్గాలు ఒక్కటని కాదు, అంకుశపురం గ్రామంలో ఉన్న ప్రతి సామాజిక వర్గము, ముఖ్యంగా యూత్, మహిళలు మమ్మల్ని ఆశీర్వదించి ఈ అవకాశం మాకు ఇచ్చిన వీరందరికీ పాదాభివందనములు తెలియజేసుకుంటూ మరీ వీరందరికీ కృతజ్ఞతలు. అలాగే మా నియోజకవర్గమైన ఎమ్మెల్యే కేటీఆర్ గారికి, అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మా తరపున, పాలకవర్గం తరపున, మా గ్రామ ప్రజల తరపున, యూత్, మహిళల తరపున, అందరి తరపున శుభాకాంక్షలు, నమస్కారాలు, ధన్యవాదాలు.